చందమామ కథ, బేతాళ కథలు, ఆత్మ బలిదానం. పట్టువదలని విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకొని శ్మశానం కేసి బయలుదేరాడు. శవంలో గల బేతాళుడు వికటాట్టహాసం చేసి, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తున్నది. కాలయాపన కోసం ఆ కథ విను అంటూ ఈ కథ చెప్పాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూతకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉండేవారు. జీమూతకేతువుకు కుమారుడు జీమూత వాహనుడు. యుక్త వయస్సు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిపాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించటమే కాక ఎలాంటి శత్రుభయము లేకుండా చేస్తున్నది. నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు. ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించటానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకొని కూడా స్వార్థం చూసుకున్నారే గాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగుమే కదా. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేసిన వాడై జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒకటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్య జీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చేయి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీమూతకేతుడికి, జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకొని కాంచన నగరం మీదికి దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించటానికై జీమూతకేతుడు యత్నాలు ఆరంభించాడు. కానీ జీమూత వాహనుడు తండ్రితో, నాయనా, ఎందుకీ యుద్ధం? ఈ రాజ్యం కోసం మనం మన దాయాదులనే చంపుకుందామా? కొంతకాలం వారినే రాజ్యం ఏలని, మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారు ఉండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం కలిగింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారు వెళ్ళి గౌరీ దేవలం చేరుకున్నాడు. దేవలంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీ స్తవాలు పాడటం వినిపించింది. అతడు లోపలికి వెళ్ళేసరికి ఒక చక్కటి యువతి కనిపించింది. ఆమె మిత్రావసువు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తె వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహనుణ్ణి పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పల్లెంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు రూఢీ చేసుకుని వారిరువురికి వైభవంగా వివాహం చేసేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు బావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీమూత వాహనుడు మిత్రావసువును అవి ఏమిటని అడిగాడు. గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తుండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు.
ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనబడే శిల వద్దకు పంపుతారు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అన్నాడు మిత్రావసువు. ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం, ఈ నాగులకెంత దుస్థితి వచ్చింది. వాసుకి వట్టి పంద కాకపోతే రోజు తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా? ఇంత నీచమైన సంధికి ఒడబడ్డవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో. మనం ఇల్లు విడిచి చాలాసేపు అయింది, తిరిగిపోదామా అన్నాడు మిత్రావసువు. నువ్వు పద, నేను కొంచెం వెనుకగా వస్తాను అని జీమూత వాహనుడు తన బావమరిదిని పంపేశాడు. అసలు సంగతి ఏమంటే, ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరించుదామని అతడు మనసులో నిశ్చయించుకున్నాడు. కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలమ్మ, ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయనా శంఖచూడా, నీకప్పుడే 100 ఏళ్ళు నిండాయా? నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి? నా గతేం కాను అని ముసలమ్మ కడుపు పగిలేటట్టు ఏడుస్తున్నది. ఏడిచి ఏం ప్రయోజనమమ్మా? ఇంక నాకు వేలయింది, నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావు కల్లారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు. ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చి, అమ్మా నీ కొడుకు కోసం దుఃఖించకు. ఈరోజు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను. నీ కొడుకును తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముసలమ్మ కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాట అన్నావు తండ్రి, కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా? నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు వద్దు అన్నది. శంఖచూడు త్వరగా తల్లిని అక్కడి నుంచి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు. శంఖచూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు. అది గమనించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతడే నాగుడు అనుకొని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒక అందుకు ఆశ్చర్యమైంది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడటం లేదు. ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావము లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వచ్చి, గరుత్మంతుడా ఆగు ఆగు, అతను నాగుడు కాదు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత వాహనుడి కేసి చూసి, నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి కనుక రోజుకొక నాగుణ్ణి నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు. కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏమున్నది అన్నాడు జీమూత వాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు. తెలిసి రోజూ అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి? రోజూ నువ్వు భక్షించే నాగులు నాలాంటి ప్రాణులు కారా అన్నాడు జీమూత వాహనుడు. ఇక నాగుల జోలికెన్నడూ పోను, నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖచూడుడి ప్రాణం దక్కింది. జీమూత వాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖచూడుడి బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావటానికి సిద్ధపడిన జీమూత వాహనుడా, జీమూత వాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా? తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జీమూత వాహనుడు జీవకారుణ్యం కలవాడు. ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించినవాడు. శంఖచూడుడి కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడుడి మరణం స్వచ్ఛంద మరణం కాదు. అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైనది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు.
అది తెలిసి కూడా జయమూత వాహనుణ్ణి కాపాడటానికి యత్నించాడు కనుక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం.